హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆదిత్య అయితే ఒక నిర్ణయానికైతే వస్తాడు. ఆదిత్య ఇంట్లో వాళ్ళందరికీ ఒక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆదిత్య అలెక్యల గురించి చైతన్యకి తెలిసిపోతుంది కదా. చైతన్య అయితే ఈ ఇంటి పెద్దలుగా ఏం చేస్తున్నారు, అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు, ఇంట్లో పడి ఉన్న వాళ్ళనైతే ఏమన్నారు, కానీ కొడుకుల కోడళ్ళపై ఒక వార్నింగ్ అయితే ఇస్తారు కదా అని చైతన్య అయితే తల్లిదండ్రులని చాలా హెచ్చరిస్తూ ఉంటాడు. అప్పుడే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని శశికాంత్ అంటూ ఉంటాడు. అవునానా, ఇప్పుడు వదినకి అన్యాయం జరగకూడదంటే ఈ ఇంట్లో పడుంటున్న ఆ అలేఖ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి. మీరు చేయవలసింది అది మాత్రమే. కానీ తనని ఇంట్లో పెట్టి అన్నయ్యకి బాధ పెట్టి అటు వదినని ఇంట్లో లేకుండా చేశారు. ఇదంతా మీ వల్లే అని చైతన్య అయితే ఇటు సునంద శశికాంత్లకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సునంద అయితే చాలా ఆవేశంతో అలేఖ్య రూమ్లోకి అయితే వెళ్తుంది. నీ పేరేంటి అని అలేఖ్యని అడుగుతూ ఉంటుంది. ఏంటి ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు, నా పేరు దివ్య అని అంటూ ఉంటుంది. దివ్యనా అని సునంద అయితే అలేఖ్య చెంప పలగొడుతుంది. ఏంటండి కొత్తగా అడుగుతున్నారేంటి అని అంటూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పు, నీ పేరేంటి అని కొడుతూనే ఉంటుంది. అప్పుడే అలేఖ్య మాత్రం నా పేరు అలేఖ్య అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే సునంద అయితే ఎందుకు నటించావు, ఇన్ని రోజులు గతం మర్చిపోయినట్లు దివ్యగా వచ్చి ఆనంది జీవితంలో వచ్చి ఆదిత్యని బాధ పెడుతున్నావు, ఎందుకు ఇలా నటిస్తున్నావు, వెంటనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఈ ఇంట్లో నాకు కంటికి కనపడకూడదు, వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే అలేఖ్య మాత్రం నేను ఎక్కడికి వెళ్ళిపోనత్తయ్య, నాకు ఆదిత్య కావాలి, నేను ఆదిత్యతోనే ఉంటాను అని అలేఖ్య అంటూ ఉంటుంది. అప్పుడు సునంద, ఆదిత్య ఆనందికి సొంతమైపోయాడు, ఇప్పుడు ఆదిత్య ఆనందితోనే ఉంటాడు, మీ తల్లిదండ్రులు మీ తప్పే కదా ఆ రోజు పెళ్ళి కుదిరింది, పెళ్లి సమయానికి ఆదిత్యకి యాక్సిడెంట్ కావడం, ఆ సమయంలో మీ నాన్న నిన్ను తీసుకువెళ్ళాడు. అప్పటికే నేను అనుకున్నాను నీకు ఆదిత్యకు తెగిపోయింది సంబంధం అని, అందుకనే ఆనందితో పెళ్లి జరిగిపోయింది, అందులో మా తప్పేమీ లేదు, కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ వెళ్ళిపోతావా లేక నేను మెడపట్టుకొని బయటికి గెంటమంటావా అని సునంద అయితే అలేఖ్యని మెడపట్టుకొని బయటికైతే గెంటేస్తుంది. అప్పుడే అక్కడికి ఆదిత్య వచ్చి అలేఖ్యని పట్టుకుంటాడు. ఏంటి అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంట్రా, ఏం చేయడం ఏంటి, అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు, ఈ అలేఖ్యకి గతం గుర్తుకు ఉంది, కానీ మన ఇంట్లో నటిస్తుంది, మనని బాధ పెడుతుంది, అటు ఆనందిని కూడా బాధ పెట్టింది, ఈ అలేఖ్య ఇంట్లో ఉండనవసరం లేదు, ఈ అలేఖ్య వల్ల మన ఇంట్లో ఎన్నో బాధలు కలుగుతున్నాయి, వెళ్ళిపోని, తన దారిలో తను వెళ్ళిపోతుంది, నువ్వు అడ్డు చెప్పకు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆదిత్య మాత్రం ఏంటమ్మా, ఒక ఆడపిల్లని ఇంత రాత్రిపూట, ఇప్పుడు రాత్రి 10 అవుతుంది, ఇంత చీకట్లో బయటికి పంపించడం మంచిదేనా, ఒక ఆడపిల్ల, ఒంటరిగా ఉన్న ఆడపిల్లకి న్యాయం జరగాలి, ఎందుకంటే తను ఇప్పుడు చీకట్లో ఎక్కడికని వెళ్ళిపోతుంది అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఏంట్రా ఇంకెందుకు మాట్లాడుతున్నావు, ఈరోజు ఆనంది ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందంటావు, ఈ అలేఖ్య గురించే కదా, ఇదంతా అలేఖ్య గురించే, కాబట్టి తనని పంపించేసి ఇప్పుడు ఆనందిని తీసుకురావాలి అని అంటూ ఉంటుంది సునంద అయితే. ఇంత రాత్రిపూట ఈ అలేఖ్యని ఎక్కడికి పంపిస్తావమ్మా, మనం ఒక సాటి అమ్మాయిగా చూద్దాం, ఈ రాత్రిపూట ఎక్కడికని వెళ్ళిపోతుంది, తను ఎక్కడికి వెళ్ళిపోయినా అది మన బాధ్యతే అవుతుంది, కాబట్టి అలేఖ్య ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అని ఆదిత్య అయితే అలేఖ్య ఇంట్లోకి వెళ్ళు అని గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడే అలేఖ్య అయితే ఇంట్లోకి వెళ్తుంది. ఏంటి ఆదిత్య, ఏం చేస్తున్నావు, నువ్వు చేసేది నీకు అర్థమవుతుందా, తనని పంపించేద్దాం అనుకున్నాను అని సునంద అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను సాటి ఆడ అమ్మాయి కాబట్టి అలా ఆలోచించాను అని ఆదిత్య, నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేసి ఉంటే అని ఆదిత్య అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. సునంద శశికాంత్ అయితే ఏంటి ఆదిత్య ఇలా చేశాడేంటి అని చాలా కోపంతో ఉంటారు. చైతన్య మాత్రం ఇలా జరిగినందుకు అన్నయ్య ఇప్పుడు అలేఖ్యని పంపించేస్తేనే బాగుండేది, ఇప్పుడు ఆనంది వదిన జీవితంలోకి తను వచ్చి ఆనంది వదినని చాలా బాధ పెడుతుంది, అలా జరగకూడదు, తన స్థానాన్ని తను పొందకూడదు, ఎలాగైనా తనని దూరం చేయాలి అని చైతన్య కూడా అనుకుంటూ ఉంటాడు. వెంటనే అలేఖ్య ఒంటరిగా బాధపడడం చూసి అక్కడికి జీవన వెళ్తుంది.
ఇక జీవన చూసావు కదా నా పరిస్థితి, రేపు ఉదయాన్నే ఏదో ఒక నిర్ణయం తీసుకొని నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారంట. నాకు ఈ ఒక్క రాత్రి మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆదిత్య నాకు సొంతమైపోయేలా ఏం చేయాలి అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. అలెక్కి అయితే నువ్వేమీ బాధపడకు, ఆదిత్యని నిన్ను కలిపే బాధ్యత నాది అని జీవన ప్రోత్సహిస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య వారి మాటలు విని వెంటనే వచ్చి జీవన చెంప పలగొడతాడు. ఏంటి ఏం చెప్తున్నావు? ఆ అలెక్కి కంటే బుద్ధి లేదు, ఇంకా నీకు కూడా లేదా? ఈ జీవన ఎప్పటికీ మారదు. ఈ జీవనతో ఇక కుక్కతోక ఎన్నిసార్లు చేసినా చక్కగా రాదు కదా, అలాగే ఈ జీవన బుద్ధి కూడా ఇక నీతో చేరి ఇంకా మీ ఇద్దరు కలిసి ఇక ఎంతో చేస్తున్నారు. ఈరోజు మా వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఈ అలెక్కేనే. ఇక ఎలాగైనా మా అన్నయ్య ఒక నిర్ణయానికి వస్తానన్నాడు కదా, ఖచ్చితంగా రేపు నేను పంపించేస్తాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు జీవన, ఆ లోపు ఏదైనా చేసినట్లుండాలి, మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అని ఇక చైతన్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక ఏం చేయాలి నేను? ఈ ఉదయం నాకు ఏ నిర్ణయం తీసుకుంటాడు? నన్ను ఎలా బయటికి పంపిస్తారు? నన్ను బయటికి పంపించేస్తారా? ఎలా మరి అని ఇక ఆదిత్య మరి నా సొంతం ఎప్పుడైపోతాడు అని ఇక అలెక్కి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఉదయాన్నే ఇక ఆదిత్య ఎవరు లేని సమయం చూసి ఇక అలెక్కినైతే బయటికి తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక గుడికి తీసుకువెళ్ళి ఇక అలెక్య నువ్వు పెళ్లి బట్టల్లో ఈ బట్టలు వేసుకుని రెడీ అవు అని ఇక అలెక్యకైతే గుడిలో పెళ్లి బట్టలు ఇస్తాడు. అప్పుడే ఇక ఇదేంటి ఆదిత్య ఏంటి నాకు ఈ పెళ్లి శారీ ఇచ్చాడు, అంటే నా మెడలో తాళి కడతాడా, నాకు న్యాయం ఇదే చేస్తాడా అని ఇక అలెక్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి ఆదిత్య ఏం చేస్తున్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఇక నేను చనిపోకుండా నేను నీతో సంతోషంగా ఉండాలంటే నా మెడలో తాళి కట్టాలి, అలా అయితే నేను బ్రతికుంటాను అన్నదాని ఇక ఆదిత్య ఇలా నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటా అని ఇక అలెక్య మాత్రం మంచిగా ముస్తాబై వస్తుంది. అప్పుడే ఇక ఆదిత్య ఇక తనని చూసి ఆదిత్య ఇక త్వరగా నా మెడలో తాళి కట్టు అని ఇక అలెక్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య మాత్రం ఇక సీనుకి ఫోన్ చేస్తాడు కదా, ఇక సీను నువ్వు నేను చెప్పినట్లు వింటావా, నీకు పెళ్లి జరగాలని నువ్వు నిన్న పూజ చేయించావు కదా, ఇప్పుడు పెళ్లి భాగ్యం కలిగిందనుకుంటా, నువ్వు అలెక్యని పెళ్లి చేసుకొని ఇక మాకు అలెక్యకి మేము చేసిన ద్రోహానికి న్యాయం చేస్తావని అనుకుంటున్నాను అని ఇక ఆదిత్య ముందుగానే సీనుకి ఫోన్ చేస్తాడు కదా. ఇక సీను కూడా ఆదిత్య బాబు తీసుకున్న నిర్ణయం కరెక్టు, ఇక మా అమ్మాడికి ఏం జరగదు, మా అమ్మాడితో ఆదిత్య బాబు ఎప్పటికీ కలిసే ఉంటాడు, అంటే అలెక్యకి న్యాయం జరగడానికి నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు, అంటే నేను మా అమ్మాడి కోసం ఈ అలెక్యని పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే మా అమ్మాడి సంతోషంగా ఉండాలి ఆదిత్య బాబుతో, ఇక మా అమ్మాడి ఇక సంతోషంగా ఉంటుంది, ఈ అలెక్యని నేను పెళ్లి చేసుకుంటే ఈ అలెక్యకి ఇష్టం లేకపోయినా నేను తన మెడలో తాళి కడతాను ఆదిత్య బాబు చెప్పినట్లుగా, ఎందుకంటే ఇక తన మీద ఇష్టం లేకపోయినా ఎందుకంటే మా అమ్మాడి కోసం అని ఇక సీనుగాడైతే అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక ఆదిత్య ఇక సీనుని ఇక తొందరగా నువ్వు రెడీ అయ్యి మా ఇంటికి రా అని ఇక సీనుకి చెప్తాడు కదా. ఇక సీను కూడా రెడీ అయ్యి ఇక మేము వెళ్తున్నాం నువ్వు కూడా పద అని ఇక సీనుకి ఫోన్ చేస్తాడు. వెంటనే ఇక అలెక్య ఆదిత్య ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక సీను కూడా వస్తాడు. ఇది చూసుకోకుండా అలెక్య మాత్రం మళ్ళీ ఆదిత్య ఏంటి ఇంటికి తీసుకువచ్చాడు, అసలు అందరి ముందు తాళి కడతాడా అని ఇక ఆనంద్కి దిమ్మ తిరుగుతుంది అని ఇక అలెక్య తన మనసులో సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య మాత్రం ఇక చాలా కోపంతో ఇంటికి వస్తాడు కదా. అప్పుడే ఇక జీవన అయితే ఇదేంటి ఇక బావగారు అటు అలెక్య కనిపించడం లేదు అని ఇక హాల్లోకి అందరినీ పిలిచి అత్తయ్య మామయ్య ఇక ఆదిత్య బావగారు ఇంట్లో లేరు, అటు అలెక్య కూడా లేదు అని ఇక అంటూ ఉంటుంది. ఇక అలెక్యని తీసుకొని ఆదిత్య బావగారు ఎక్కడికి వెళ్ళారు, ఇక పెళ్లి చేసుకున్నారా ఏంటి అని ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడే సునంద నోరు మీ జీవన అని అంటూ ఉంటుంది. అదిగో వస్తూనే ఉన్నారు చూడండి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని జీవన అనగానే ఇక సునంద అక్కడున్న చైతన్య శశికాంత్ జీవన ఇక అటు ఆనంది కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. కానీ అలెక్య మెడలో అయితే తాళి పడదు. ఇక ఆదిత్య మాత్రం అలెక్యని తీసుకొని ముందుగా వస్తాడుగా. ఇక వెనుక నుండి ఇక సీను కూడా వస్తాడు. సీనుని చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. అప్పుడే ఇక ఏంట్రా ఏం చేస్తున్నావు, ఈ అలెక్యని ఎందుకు మళ్ళీ ఈ పెళ్లి బట్టలలో తీసుకువచ్చావు, అసలు ఏం న్యాయం చేయాలనుకున్నావు, న్యాయం అన్నావు ఏం చేయాలనుకున్నావు చెప్పురా, ఇక ఆనందికి మాత్రం ద్రోహం చేసే పని చేస్తే మాత్రం మేము ఎవరం ఊరుకోము, నీకు కూడా ఒక శిక్ష వేస్తాం అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడు ఏంటమ్మా
లేదమ్మా, నేను ఆనందికి ద్రోహం చేస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆనంది నా విషయంలో ఎంతో చేసింది. ఈరోజు తిరిగి నేను నడుస్తున్నానంటే కారణం ఆనంది. ఇక ఆనంది నన్ను కంటి పాపలా చూసుకుంది, నన్ను ఒక చిన్న పిల్లల తల్లిలా లాలించింది. అలాంటి ఆనందిని నేను ఎప్పటికీ ద్రోహం చేయను. కాకపోతే ఆనంది విషయంలో నేను అలేఖ్య విషయాన్ని దాసి మోసం చేశానని ఆనంది అనుకుంటుంది. కానీ అలేఖ్య విషయం చెప్తే ఆనంది నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అని ఇక ఈ విషయాన్ని దాచిపెట్టవలసి వచ్చింది అని ఇక అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే ఆ మాటలు విన్న ఆనంది ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంట్రా మరి ఎందుకు ఈ అలేఖ్యని ఎక్కడైనా వదిలిపెట్టరాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు అని ఇక ఆదిత్యని అంటూ ఉంటుంది సునంద అయితే. అమ్మ, నేను ఆ అలేఖ్యకి న్యాయం జరగాలి, ఒక అమ్మాయిగా తనకి ఒక న్యాయాన్ని చేసి ఇక తనని పంపించేస్తానని చెప్పాను కదా, అదే చేస్తానమ్మా అని ఇక ఆదిత్య అనగానే ఏంట్రా ఏం చేస్తావు అని సునంద, శశికాంత్, చైతన్య అందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే సీను అని గట్టిగా పిలుస్తాడు. ఇక సీను అయితే పెళ్లి బట్టల్లో ముస్తాబై ఇంటికి వస్తాడు. ఇక సీనుని చూసిన ఆనంది, ఇక చైతన్య, అటు శశికాంత్, సునంద వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి సీను ఎందుకు పెళ్లి గెటప్లో వస్తున్నాడు అని ఇక అంటూ ఉంటుంది. సునంద అయితే అప్పుడే ఇక అమ్మ అర్థం కావడం లేదా, నేను న్యాయం చేయాలనుకున్నాను కదా అలేఖ్యకి, అంటే అలేఖ్యని ఒంటరిగా ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే అలేఖ్యకి ద్రోహం జరిగింది, ఏదైనా జరిగితే ఇక నాపైకే వస్తుంది, కాబట్టి అలేఖ్యకి న్యాయం జరగాలని చెప్పాను కదా, అందుకనే ఇక సీనుకి అలేఖ్యకి పెళ్లి జరిపిస్తున్నాను, అందుకనే ఇక్కడికి సీనుని పెళ్లి బట్టలు వేసుకొని రమ్మని చెప్పాను అని చెప్పగానే అటు ఆనంది, ఇటు ఇక చైతన్య, శశికాంత్, సునంద అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. జీవన మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య మాత్రం కంగారు ఏంటి ఆదిత్య ఏం చేస్తున్నావు, సీనుతో నాకు పెళ్ళేంటి అని ఇక అలేఖ్య అంటూ ఉంటుంది. అవును అలేఖ్య, ఇప్పుడు నువ్వే ఆలోచించు, నాకు ఆనంది ఇక పెళ్ళి జరిగిపోయింది, ఆనందికి నేను తాళి కట్టాను, ఇక ఆనంది నా భార్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆనందిని నేను విడాకులు ఇవ్వండి నీతో పెళ్ళి జరగదు, నేను ఆనందికి అన్యాయం చేయలేను, ఆనంది నా జీవితంలో అడుగుపెట్టిన కానుండి నేను సంతోషాన్నే పొందాను, కాబట్టి నేను ఆనందిని ఎప్పటికీ విడిపోను, ఆనంది అంటే నాకు ప్రాణం అని ఇక ఆనందిని కౌగిలించుకొని వెంటనే సీను నేను చెప్పినట్లు అలేఖ్య మెడలో తాళి కట్టు అని ఇక అంటూ ఉండగా ఇక అలేఖ్య నువ్వు తప్పు చేస్తున్నావు ఆదిత్య, నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. లేదు నేను కరెక్టే చేస్తున్నాను, సీనుకి నీకు పెళ్లి జరిపిస్తున్నాను అంతే అని ఇక అంటూ ఉంటారు. ఇక ఈ పెళ్లి నాకు వద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. సీను నువ్వు తన మెడలో తాళి కట్టు అని ఇక సునంద అనగానే ఇక సీను అయితే ఇక అలేఖ్య మెడలో ఇక ఆనంది కోసం అయితే తాళి కట్టేస్తాడు. ఇక అలేఖ్య మాత్రం ఇక సీనుని భర్తగా పొందుతుంది. ఈ విధంగా ఇక ఆదిత్య అయితే ఇక అలేఖ్యకి న్యాయం జరగాలని ఇక ఆదిత్య అయితే సీనుకి అలేఖ్యకి అయితే పెళ్లి జరిపిస్తాడు. ఇక అమ్మాడి కోసం, మా అమ్మాడి సంతోషం కోసం నేను అలేఖ్యని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇక సీను అయితే ఈ విధంగానైతే ఇక ఆదిత్య అలేఖ్యకి న్యాయం కోసం ఈ విధంగా చేయబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.